హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే చికెన్ ఆలు క్యాప్సికమ్ కర్రీ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక చెక్క 2 లవంగాలు అయితే వేసాను. అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసి కొంచెం ఫ్రై చేసుకొని అందులోనే 4, 5 పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అందులోనే కొంచెం జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై చేశాను. బ్రౌన్గా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకొని అందులోనే మనం కొంచెం తగినంత సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని చూసారా, అలా వేయించుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మగ్గించుకుంటే అందులోని వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చిందో. ఈ లోపు అయితే మనం దాంట్లోని ఒక టమాటా అయితే వేసుకోవాలి. ఒక టమాటా వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అందులోనే మనం కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలను అయితే వేయాలి. వేసిన తర్వాత కలుపుకొని అందులోనే మనకు తగినంత కారం వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. చూసారా, అలా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే వేడి వేడి చికెన్ ఆలు క్యాప్సికమ్ రెడీ అండి. చూసారా, ఇది చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.